హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ప్రియా. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు అయితే లాస్ట్ వీడియో అండి, గణపతి వీడియో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం గణేశుడు స్టార్ట్ అయిన దగ్గర నుండి మండపాలు నిమజ్జన అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కవర్ చేద్దాం. ఈరోజైతే బడంగ్పేట్ శోభాయాత్ర వీడియో షూట్ చేశానమాట. నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకో వీడియో షూట్ చేయడానికి వెళ్ళి ఇది అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. ఎడిటింగ్ వర్క్ పెండింగ్ ఉండి చేయలేకపోయాను. సో ఈరోజు అయితే లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఇంకా మన ఛానల్లో అయితే గణేశుడిని తయారు చేసిన ధూల్పేట్లో దగ్గర నుండి మండపాలు, బాలాపూర్ గణేష్డు, బడంగ్పేట్ గణేష్డు, ఇలా మండపాలన్నీ తిరిగేసి నెక్స్ట్ మినీ ట్యాంక్ బండ్ కూడా నిమజ్జన కూడా చూసేసాం. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే కవర్ చేసేద్దాం. నెక్స్ట్ ఇయర్ అయితే ఖైరతాబాద్ ఖచ్చితంగా వెళ్దాము. ఈసారి కొంచెం ఆఫీస్ వర్క్ వల్ల నేను వెళ్ళలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా వెళ్దాం. సో మనకు గణేశుడిని ఇదేమంటారు, లారీలోకి వెక్కించిన తర్వాత ఇలా ఉందన్నమాట. మండపం అయితే బోసిపోయింది. ఇంకా నెక్స్ట్ అక్కడ మండపం అంతా తీసేసి ఇది ఫర్నిచర్ షాప్ అయితే పెడతారు. సో ఇక్కడ చూడండి, పులిహోర అయితే పెడుతున్నారు. లాస్ట్ టైం దేవుడి ప్రసాదం తీసుకోవడానికైతే అందరూ ఇష్టపడుతున్నారనమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఈ వినాయకుడిని ఈ బడంగ్పేట్లో చూడలేం కదా. ఇంకా సో అందరూ కూడా ప్రసాదం తీసుకుంటున్నారు. చాలా బాగా జరిగిందండి. 10 days కూడా చాలా ఎంజాయ్ చేసాము. డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఆ ప్లేస్లో నుండి వెళ్తూ వినాయకుడిని దర్శించుకుంటూ పిల్లలు కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఏంటంటే కొన్ని పార్ట్స్ తీసి పక్కన పెట్టేశారనమాట బ్యాక్ సైడు. ఎందుకంటే మళ్ళీ వైర్స్కి తట్టుకొని నిమజ్జనకి అడ్డంకి రాకుండా ఇలా అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నారు. అండ్ ఈ ఈ లారీ ఉంది కదా, దానికి కూడా వినాయకుడిని కదలకుండా టై చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉందన్నమాట. అలా అని ఇంకా బ్యాండ్ అంతా కూడా సూపర్గా ఎంజాయ్ చేసే విధంగా అయితే ఫుల్ ఉందన్నమాట. సో ఇక్కడ అయితే శోభాయాత్ర జరుగుతుంది కదండి. ఈ ప్లేస్లో కరెంట్ పోల్స్ అనేవి ఉండేవి, అవి కూడా కంప్లీట్గా తొలగించడం జరిగింది. ఎందుకంటే ఇటు సైడ్ నుండి లారీ వెళ్ళినా ఇంకా పోల్స్ తగిలి వినాయకుడికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదని సో మధ్యలో ఉన్న కరెంట్ పోల్స్ అనేవి లైటింగ్స్ పెట్టారు, అవన్నీ తొలగించేశారు. ఇంకా వినాయకుడు వెళ్ళడానికి వీలుగా సో శోభాయాత్రకి ఎటువంటి ఆటంకం జరగకుండా చాలా బాగా చేశారండి. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. సో ఇదంతా కూడా మనకు ఇప్పుడు ఫుల్ జనంతో కవర్ అయిపోతుంది. ఇంకొంచెం సేపట్లో మేము స్టార్ట్ అయిన కొంచెం సేపటికి అలా వెళ్ళామన్నమాట నిమజ్జన శోభయాత్రకైతే. ఇదంతా ఇక్కడ అందరి ఇంటి ముందుకు వచ్చి హారతి తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి ముందు హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి అలా పూజించుకుంటారనమాట. మనకు బాలాపూర్ చెప్పాను కదా లాస్ట్ టైం, బాలాపూర్ శోభయాత్రలో సేమ్ అదే విధంగా బడంగ్పేట్లో కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందుకే వస్తుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇలా హారతి అద్ది పూజ చేస్తారు. ఇక్కడ సాంప్రదాయంగా పెట్టుకున్నారనమాట. గణేష్డు ఆ లైన్లోకి వస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకము. సో అలా ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు నుండి ఆ మెయిన్ రోడ్లో మళ్ళీ ట్యాంక్ బండ్కి అయితే గణేష్డు వెళ్తాడు. సో ఇదంతా కూడా ఒక మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, ఒక 6-7కి స్టార్ట్ అవుతుంది. మండపం అంతా రిమూవ్ చేయడం, తర్వాత గణేశుడిని బయటికి తీయడం, అలా 6-7 నుండి ఒక 2-3 వరకు ఇలానే మా బడంగ్పేటలోనే తిరుగుతుందన్నమాట. బాలాపూర్ అయితే అంత టైం పట్టదు. బాలాపూర్ అయితే మార్నింగ్ 6 అలా స్టార్ట్ అయ్యి 9:30కి ఎండ్ అయిపోయి 9:30కి వెళ్ళిపోయేది. కానీ ఈసారి ఒక 1.5 hour అలా లేట్ అయింది. సో కానీ బడంగ్పేట్ గణేష్డు అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుందనే చెప్పాలి. ఇంకా అక్కడ ఉన్న ప్రాంతంలో అంతా ఊరేగిస్తారు. చాలా బాగా జరుగుతుంది. ఎలా అంటే ఒక జాతర లాగా అనిపిస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట.
గణేశుడు వీడియోస్ అయితే అయిపోయాయండి. రేపటి నుండి మళ్ళీ మనం ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం హైదరాబాద్‌ని, ఇంకా ఇతర ప్రాంతాల్ని. సో, రేపైతే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో రాబోతుందండి. హైదరాబాద్‌లో రీసెంట్‌గా స్టార్ట్ చేసిన లేక్ ఫ్రంట్ పార్క్‌కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది జస్ట్ 3 డేసే అవుతుందండి. మనమైతే వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసేద్దాం. సో, ఆ వీడియో అయితే మిస్ కాకండి. చాలా బాగుండబోతుంది. వ్యూ పాయింట్స్ కానియండి, చాలా చాలా బాగుండబోతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మిస్ కాకుండా చూడొచ్చు. రేపటి వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు. థ్యాంక్ యూ.